బద్వేల్ నియోజకవర్గం కాసునాయన మండలంలోని గొంటువారిపల్లె గ్రామంలో రేగులగడ్డ కుటుంబం నిర్వహించిన కేసు ఖండన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీసీవై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై చిన్నారెడ్డి ఆశీర్వదించారు. పోరుమామిళ్లలో బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో దాదాపు 500 మంది ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు బీసీవైలో చేరారు. మహిళల సాధికారతతోనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం చింతల వీధి పంచాయతీ కొత్త కుమ్మరపుట్టు గ్రామంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళలు కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజ అభివృద్ధికి కూడా కీలక శక్తిగా నిలుస్తారని అన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజావేదికలో భాగంగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక ఎమ్మెల్యే ఏర్పాటు చేశారు. బాపట్ల జిల్లా చీరాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎన్ఆర్ అండ్ పిఎం హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య, జిల్లా జాయింట్ కలెక్టర్ భావన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమాజ ప్రగతిలో భాగస్వాములైన మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రకాశం జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళా సంక్షేమంలో ఏపీ నెంబర్ 1లో నిలుస్తుందని ప్రశంసించారు. మహిళా దినోత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాకుండా సమాజ అభివృద్ధిలో మహిళల పాత్రను గుర్తు చేసుకునే రోజు అని అన్నారు. మహిళలకు పెద్దన్న సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆమె తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్కులో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్లవర్ గార్డెన్ ముస్తాబైంది. ఈ సందర్భంగా ఇప్పాగూడ ముస్తాబు గ్రామము జగతిపల్లి వ్యూ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన ఫోటో పాయింట్లను కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి గ్రామానికి మౌలిక వసతులతో పాటు మరుగుదొడ్లు, రహదారులు, త్రాగునీరు తదితర మౌలిక వసతులు కల్పనకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం అంబేరుపురం గ్రామంలో చోరీ తీవ్ర కలకలం రేపింది. సుమారు 30 తులాల బంగారం, కేజీన్నర వెండి, కొంతమేర నగదు చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అడిషనల్ ఎస్పీ క్లూస్ టీం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో గత 3 రోజులుగా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతున్న కుంభాభిషేక మహోత్సవాలు నేడు అత్యంత వైభవంగా ముగిశాయి. లోక కళ్యాణం కోసం, విశ్వశాంతి కోసం చేపట్టిన ఈ పవిత్ర క్రతువు భక్తుల జయ జయ ధ్వానాల మధ్య వేద మంత్రోచ్చరణలతో అంగరంగ వైభవంగా ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం యాగశాలలో మంటప పూజలు, మూలమంత్ర ఆహ్వానములతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఉదయం 9 గంటలకు నిర్వహించిన పూర్ణాహుతితో యాగం సమాప్తమైంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడులో దేవాలయాల శంకుస్థాపన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. శ్రీ పంచపట్టరాభిరామస్వామి, శ్రీ కాశీ అన్నపూర్ణ, విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి దేవాలయాల శంకుస్థాపనల కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, భాష్యం ప్రవీణ్ పాల్గొని కార్యక్రమాన్ని వీక్షించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం మోహిని అలంకార ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మోహిని అలంకారంలో సంమోహన రూపంతో భక్తులకు దర్శనమిచ్చారు. దేవ దానవులకు అమృతం పంచే ప్రక్రియలో మారిన రూపమే మోహిని అలంకారంగా ఉత్సవం జరిపారు. ఈ సందర్భంగా స్వామిని సుగంధ పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు సమర్పించారు.